హర్యానాలో ఊహించిందే జరిగింది. స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరారు. రైల్వేల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ కండువా కప్పుకున్నారు. ఈసారి హర్యానా ఎన్నికల్లో జులానా నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున బరిలో దిగుతోంది. హర్యానా ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు. అంతకుముందు ఈ ఇద్దరు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి కలిశారు. కాంగ్రెస్లో చేరడానికంటే ముందే రైల్వేలో ఉద్యోగాలకు వినేష్, బజరంగ్ పునియా రిజైన్ చేశారు. 2 రోజుల క్రితమే వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ ఫోటోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దాంతో వారు కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. మరోవైపు హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 31 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్లో చేరిన వినేష్ ఫోగట్కు జులానా టికెట్ కేటాయించింది. This is the social commitment of these great players, great resolutes. That is why Indian National Congress is very proud to accept them in this party. Leaders will come through movements. These two people came through a biggest movement in this country. और परमात्मा ने मुझे मेरे देश के लोगों की सेवा करने का जो मौका दिया है, वो मैं मानती हूँ कि उससे बड़ा पुण्य का काम कोई नहीं हो सकता है. मेरे लिए बहुत प्राउड की बात है. एक मैं नई पारी की शुरुआत कर रही हूँ आज से. मैं चाहती हूँ कि जो हमने फेस किया एज ए खिलाड़ी होने के नाते, उन सब खिलाड़ियों को वो चीज़ ना फेस करनी पड़े. हम उनकी लड़ाई में साथ हैं. शायद उनको आज हिम्मत मिले. ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత వేటు పడడంతో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ కల చెదిరింది. దాంతో ఆమె ఫ్యూచర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్లో చేరారు. ఇటీవల వినేష్ ఒలింపిక్స్ ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సమయంలో ఎయిర్పోర్ట్ దగ్గర కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా స్వాగతం పలికారు. అంతకుముందు కూడా వినేష్ను రాజ్యసభకు పంపాలంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో వినేష్, పునియా కీలకంగా ఉన్నారు. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేష్ సోదరి బబితా బీజేపీలో చేరింది. దాద్రి స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా ఆమెకు కమలం పార్టీ టికెట్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. అదే స్థానం నుంచి కాంగ్రెస్ వినేష్ను బరిలోకి దింపుతుందని అందరూ అనుకున్నా జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జులానా టికెట్ కేటాయించింది. ఇక బజరంగ్ పునియాను బహదూర్ఘర్ లేదా భివానీ నుంచి పోటీకి దించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడిస్తారు.